అందరూ కూడా పూజ చేసిన వినాయకుడి పళ్ళని జాగ్రత్తగా అక్కడ వినాయకుడి దగ్గర పెట్టేసి మీ నీళ్ళ గ్లాసులు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని మీ సామర్థ్యం మొత్తం పక్కన పెట్టుకొని జాగ్రత్త చేసుకోండి. స్వామివారి ఎదురు కూడా కూర్చుంటే అభిషేకం ప్రారంభం అవుతుంది. ముందు ఆడవాళ్ళందరూ కూడా వినాయకుడు పూజ చేసిన పళ్ళని తీసుకెళ్లి వినాయకుడు పక్కన పెట్టేసేయండి. మీ పూజా సామగ్రి మొత్తం పక్కన పెట్టుకోండి. నీళ్ళ గ్లాసులు కాలుతో తన్నకుండా జాగ్రత్తగా పళ్ళ కింద పెట్టండి. ఏదో చేయండి.